అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత అండ్ కథర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు గెస్ట్ చేసి చెప్పండి. నేను 10 days కోసం ట్రిప్ అయితే వెళ్తున్నాను అనమాట. దానికోసమే కొన్ని ఐటమ్స్ తీసుకుందామని లుల్లుకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మా పిల్లలు చూడండి, ట్రాలీ తీసుకోగానే అన్ని చాక్లెట్స్ అయితే వేసేస్తున్నారు. చూడండి, వాళ్ళకి యమ్ యమ్ ఇంకా పాండా ఇంకా అవన్నీ కావాలనేసి తీసుకున్నారనమాట ట్రిప్లోకి. ఇంకా వాళ్ళని ఆపలేమన్నమాట. ట్రిప్ వెళ్తున్నామని అంటే ఇంకా చాక్లెట్స్ తినకుండా అసలు ఆపలేమో. ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఆపేస్తాను, అసలు ఇవ్వను. ఎక్కువ టైమ్స్ అయితే ఇస్తానన్నమాట చాక్లెట్స్. ఇంకా కొన్ని క్రీమ్స్, పౌడర్స్ అలాంటివన్నీ తీసుకున్నాం అనమాట. అక్కడ నుంచి ఇంకా నట్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని వీళ్ళకి చాక్లెట్స్ కావాలంటే కొన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నట్స్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందన్నమాట. మనం ప్రైస్ చెక్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇంకా డేట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇటు రైట్ సైడ్ అయితే చూడండి, అన్ని డేట్స్ అనమాట. అవన్నీ సపరేట్, కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. ఇంకా చాక్లెట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. దాంట్లో కూడా కాస్ట్ని బట్టి చాక్లెట్ ఉంటుంది. 30 రియల్, 40 రియల్ 1 kgకి, అలా 20 రియల్, 19 రియల్ అలా ఉంటుంది అనమాట. అన్ని కొంచెం కొంచెంగా తీసుకున్నాం అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనం కావాలంటే ఫిల్ చేసుకొని మనమే వెయిట్ మెజర్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. వీళ్ళని ఏం అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఆల్ నట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాను, అది అయిపోయింది. ఇంకా ఇంట్లోకి వెజిటేబుల్స్ తీసుకోవాలి అనేసి ఇంకా ఆనియన్ అవి అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మా పిల్లలు అయితే అన్నీ చూస్తూ ఉన్నారు. ఇంకా ఇది వచ్చేసి ఆకుకూరల సెక్షన్ ఉంటుంది కదా, అదనమాట. ఇంకా ఇక్కడ గెలాక్సీ కావాలి అని అడిగాడు వంశీ. ఇంకా దానికోసం మా హస్బెండ్ వెతుకుతున్నాడు అనమాట ఎక్కడ ఉందనేసి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇంకా బిల్లు అయితే వేయించేసామన్నమాట. ఇంకా ఇంతసేపు ఇక్కడ నించోళ్ళము పిల్లలతోనే అనేసి అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. మేము 7 o'clock వచ్చాము. కొంచెం వేరే సెంటర్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి లుల్లుకి అయితే వచ్చాము. ఇక్కడ యమ్యం తీసుకున్నామని పిల్లలు అయితే చూపిస్తున్నారు. ఇది కారు వచ్చేసి ఇదే చైతన్య చూపేయమని చెప్పాడనమాట. చూయించు అని అంటే ఓకే అని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చైనా మోడల్ అనుకుంటా కారు, నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము. ఇక్కడ ట్రాలీది ఇంకోటి అంటే మేము సెంటర్ పాయింట్కి వెళ్ళి షాపింగ్ చేసింది కొంచెం ఉండే అనమాట. అవి బ్యాగ్స్ తీసేసుకొని ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కొత్తగా ఓపెన్ అయిందంట ఈ మాల్ వచ్చేసి. ఇప్పటికీ నేను 3-4 times వచ్చాను. జస్ట్ అలా చూసాను, చాలా పెద్దగా ఉందన్నమాట మాల్ వచ్చేసి. దోహా మాల్ ఇది వచ్చేసి. ఇంతకు ముందుకు 3-4 times వచ్చాము, బాగానే ఉంది. ఇందులో కూడా లుల్లు ఉంది. ఇంకా పిల్లల్ని కార్లో కూర్చోబెట్టేసి ఇంకా కవర్స్ అన్ని కూడా డిక్కీలో పెట్టేస్తున్నాం అనమాట, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 10:30 అలా అయింది. మళ్ళీ రైస్ పెట్టేసుకొని ఇంకా అన్నం తినేసి పడుకునేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది. ఇందులోనే నేను 2 shops అంటే మళ్ళీ నెక్స్ట్ షాప్కి వెళ్ళింది కూడా నేను ఇందులోనే కంటిన్యూ చేసేసేసాను అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది దోహా మాల్కి. ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్ అంటే వెళ్ళిపోతున్నాం కదా. ఇంకా ఇది వచ్చేసి సేమ్ లుల్లుయే, కానీ ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే బర్వాలో ఉందన్నమాట. బర్వా సిటీ లుల్లు, అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వచ్చాము. లైక్ లైనర్ అలాంటి కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ మా రైతు అయితే ఫిష్ అవి చూస్తుంది అనమాట. అదే ట్రిప్ అని చెప్పాను కదా. ఎంతమంది గెస్ట్ చేశారు? గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకండి. ఇక్కడ బయట అంతా చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి చైర్స్, గార్డెన్ లాగా అదంతా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి పార్క్ కూడా ఉంటుందన్నమాట. పార్క్ పిల్లలకి ఆడుకోవడానికి సిట్టింగ్ ఏరియా ఆ టైప్లో ఉంటుందన్నమాట. ఎంతసేపు అయినా మనం టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇక్కడ చైతన్య వాళ్ళు సమోసా తెచ్చుకున్నారనమాట. ఏం తెచ్చుకున్నావు, ఎన్ని తెచ్చుకున్నావు అని అడిగితే చెప్తున్నాడు. ఇంకా టేస్ట్ ఎలా ఉంది అవన్నీ కూడా అడుగుతున్నాను అనమాట. టేస్టీగా ఉందా? తిన్నావా? టేస్ట్ చేసి చెప్పు ఫస్ట్. టేస్ట్ చేయి, తిన్నాను అయితే. బాగుందా? టేస్టీగా ఉందా?
వీడియో ఎంతమందికి నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈ వీడియో లాస్ట్ అనమాట. ఎంతమంది ఈ వీడియో కింద కామెంట్ చేస్తారో చూస్తాను, ఎంతమంది గెస్ట్ చేస్తారో చూస్తాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మేము ముందు అంటాను. ఇంకా 10 days ట్రిప్ అన్నాను కదా, ఆ 10 daysకి సంబంధించిన ట్రిప్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో, చూసేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.